మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఇటు తెలంగాణ జాగృతి కార్యాలయంలో అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారని చెప్పాలి. అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి జాతీయ మహిళా ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ మహిళా రిజర్వేషన్కు సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కవిత ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఇటు కవిత గారు, మొదటి నుంచి కూడా మీరు ఈ యొక్క ఏదైతే కేంద్ర మహిళా రిజర్వేషన్ ఉందో దానికి సంబంధించి వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదొక డెడ్ చెక్ అంటూ కూడా గతంలో కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఎందుకు అట్లా, దేని గురించి అట్లా మాట్లాడాల్సి వచ్చింది? ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దేశంలో మహిళల కోసం సీరియస్గా పనిచేసినటువంటి వ్యక్తుల్లో బాబాసాహెబ్ గారు ఒకరు. మరి అటువంటి బాబాసాహెబ్ పుట్టినటువంటి ఈ దేశంలో ఒక పోస్ట్ డేటెడ్ చెక్ లాగా మహిళా బిల్లును ఆనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అది కూడా వాళ్ళంతటా వాళ్ళు తీసుకురాలేదు. మేమందరం కూడా పోరాటాలు చేసి 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలను కూడగట్టి యుద్ధం చేస్తే ఆనాడు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి దాన్ని కూడా డీలిమిటేషన్ అయ్యాక, జనాభా గణన అయ్యాక మీకు రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పారు. పోనీ చెప్పారు కదా 2027లో ఇస్తారు అనుకుంటే, మళ్ళీ సడన్గా ఇప్పుడు వచ్చేటటువంటి నెక్స్ట్ 5 రాష్ట్రాల బెనిఫిట్ కోసం ఏం చేస్తున్నారు, 2011నే ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పారు. అంటే ఈ తుగ్లక్ వ్యవహారం ఉంది కదా, మొదలు ఒకటి చెప్పడం, తర్వాత ఒకటి చెప్పడం, వారికి అడ్వాంటేజ్ కోసం, ఎన్నికల్లో అడ్వాంటేజ్ కోసం చేయడం, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది జనాభాలో సగం ఉన్న 70 కోట్ల మంది మహిళలకు సంబంధించిన అంశం. దీనితోని కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుంది తప్పితే వారికి చిత్తశుద్ధి లేదు. ఇదంతా పొలిటికల్ స్టంట్ కోసమే చేస్తున్నారంట. 1000% పొలిటికల్ స్టంట్సే. కాకపోతే అక్కడో ఇక్కడో మహిళలను గౌరవించాలనుకునేటటువంటి నాయకులు, నాయకత్వం ఉన్న చోట రిజర్వేషన్ ఉన్నా లేకున్నా కూడా 33% ఇచ్చినారు. రేపు ఫ్యూచర్లో మా జాగృతి నుంచి వచ్చే పార్టీలో కూడా రిజర్వేషన్ ఉన్నా కాకున్నా, ఈ 16, 17, 18లో బిల్లు పాస్ అయినా కాకపోయినా మేము మాత్రం ఖచ్చితంగా 33%, అంతకన్నా వీలైతే ఎక్కువనే ఇస్తాం. డీలిమిటేషన్కు మహిళా రిజర్వేషన్కు లింక్ పెట్టడం ఏంది అసలు? దాని గురించి ఏమనుకుంటున్నారు? కేవలం మోసం చేయడమే కదండి. మోసం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఉద్దేశం తప్పితే ఇంకొకటి లేదు. సో అట్లా చేయడము ఒక ఇష్యూ అయితే, మళ్ళీ దాన్ని 2027 సెన్సెస్కి లింక్ చేయడం అన్నది ఇంకొక ఇష్యూ. సో ఈ రెండు కూడా మోసపూరితమైనటువంటి వైఖరే, మహిళల్ని ఇబ్బంది పెట్టాలనే వైఖరే తప్పితే అందులో మహిళలకు ఏదో చేయాలనే చిత్తశుద్ధి లేదు. బీజేపీ ఏంటంటే ఒకసారి మేము మహిళల కోసం చేస్తున్నాం, ఒకసారి బీసీల కోసం చేస్తున్నాం, ఒకసారి ఇంకోటేదో అని చెప్పి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. కానీ మహిళలు మాత్రం బీజేపీని బండకేసి కొట్టాలి. మొదటి నుంచి ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ వస్తుంది. ఇప్పుడు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ డీలిమిటేషన్ వ్యతిరేకిస్తుంది. మీ స్టాండ్ ఎటువైపు? అంటే ప్రధానంగా ఒకటండి, మనకు దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువ ఉంది కాబట్టి డీలిమిటేషన్లో అన్యాయం జరుగుతూ వస్తుంది. అంతకుముందు ఇందిరాగాంధీ గారైనా, వాజ్పేయి గారైనా, మరి నిన్న ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్తూ వచ్చారు, వాళ్ళు ఫ్రీజ్ చేసి పెట్టారని. ఫ్రీజ్ చేసి పెట్టడం కాదు, సమస్యను అడ్రస్ చేయలేదు. వారు ఆనాడు సమస్యను అడ్రస్ చేసి పవర్ఫుల్గా ఉన్నటువంటి లీడర్స్ తక్కువ జనాభా ఉన్న వాళ్ళకు కూడా న్యాయం జరిగేలా చేస్తుంటే బాగుండేది. అది చేయలేదు కాబట్టి ఇప్పుడు అదంతా మన ఎత్తి మీద పడ్డది. ఇప్పుడు ఈ మోడీ లాంటి కర్కశలు వచ్చిన తర్వాత ఏమైంది, నార్త్ ఇండియాకి బెనిఫిట్ జరిగే ఫార్ములా చెప్తున్నారు తప్పితే సౌత్ ఇండియాకి బెనిఫిట్ అయ్యే ఫార్ములా వాళ్ళు చెప్పట్లేదు. కాబట్టి ఆ విధంగా జరగాలని. గతంలో మీరు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ అనే పదం ఖాళీగా ఉంది, ఎవరైనా పెట్టుకోవచ్చు అని ఒక వ్యాఖ్యానించారు. సో అనంతరం మళ్ళీ మీ సొంత అన్నైనటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ మేము తిరిగి టీఆర్ఎస్గా ఉండాలనుకుంటున్నాము, అందరూ ఆలోచిస్తున్నాము, పెద్ద అయిన నిర్ణయం మేరకు తీసుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు. సో తిరిగి టీఆర్ఎస్గా రూపాంతరం చెందుతుందా బీఆర్ఎస్? నో కమెంట్స్, థ్యాంక్ యూ. సో రైట్, చూస్తూ ఉన్నాము బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, బీఆర్ఎస్కు టీఆర్ఎస్గా మారితే ఎలా ఉండబోతుంది అని చెప్పి అడిగినప్పుడు కూడా నో కామెంట్స్ అంటూ అయితే కవిత స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో ఆ మహిళా రిజర్వేషన్ బిల్ అనేది కూడా పూర్తిగా మహిళలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనేది తీసుకొస్తున్నట్టు కూడా ఇటు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో విజయ్ బిగ్ టీవీ, జాగృతి ఆఫీస్ నుండి.